డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటంటారు? అవి జరగకుండా ఇన్వెస్ట్ చేయడం ఎలాగంటారు? మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, మనం సజెస్ట్ చేస్తుంటాం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి. కాకపోతే జనరల్గా ఇన్వెస్టర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనేది మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ చేసేది ఏంటంటే సార్, వాళ్ళకి ఒక గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే సార్, వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలి, దేనికోసం కావాలనేది తెలుస్తుంది. అది చేయకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్, రైట్. సెకండ్ది సార్, రిస్క్ ఎపిటైట్, అంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదొకటి అవాయిడ్ చేస్తారు, అంటే నేను తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. మూడోది సార్, రిటర్న్స్ ఎక్కువ రావాలి. సో హైయెస్ట్ రిటర్న్స్ ఏదైతే వస్తుంటుందో మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్లో, అలాంటి ప్లాన్స్ని సెలెక్ట్ చేసుకుని పెడుతుంటారు. అది ఏంటి, షార్ట్ టర్మ్లో, అంటే 1 year 2 yearsలో 20, 30, 40% వచ్చే అలాంటి ప్లాన్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కళ్ళు మూసుకుని. అంటే అదే రిటర్న్స్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా వస్తాయండి. బట్ లాంగ్ టర్మ్ హిస్టరీ చూసుకుంటే సార్, ఆన్ యావరేజ్ 12 to 15% కంటే ఎక్కువ లేవు. బట్ షార్టర్ పీరియడ్ ఉంది, 20, 30, 40% ఉంది. బట్ అదే రిటర్న్స్ వస్తాయని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది మేబీ నెగిటివ్ రిటర్న్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి తెలియాలి సార్. ఇది కాకుండా సార్, జనరల్గా ఇన్వెస్టరు ఎవరైతే సిప్ స్టార్ట్ చేస్తుంటారో, రైట్. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తారు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. చేసిన ఒక 1-2 years తర్వాత రియలైజ్ అవుతారు. రియలైజ్ అయినప్పుడు ఏం చేస్తారు, సిప్లు ఆపేస్తుంటారు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్, అంటే ఒక ప్లానింగ్ లేకపోతే ఈ మధ్యన మన జర్నీ అనేది అక్కడ ఆగిపోతుంది. సో అది కంటిన్యూ అవ్వాలి. మనం కంటిన్యూ అవ్వాలంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దేంట్లో పెట్టాలి, మన రిస్క్ అపెటైట్ అంతా, గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మేబీ మీరు ప్రొఫెషనల్గా చేయలేకపోతారు. చేయలేనప్పుడు మాలాంటి ఏదైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ కలిస్తే మేము ఒక పాత్, ఒక గైడెన్స్, ఒక వే టు రీచ్ యువర్ గోల్ అనేది మేము చేయగలుగుతాం. సో బేసికల్గా ఏంటంటే, ఒక ఇన్వెస్టర్ మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము ప్రతి ఒక్కటి అడుగుతాం వాళ్ళు. అంటే సార్, అసలు ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఎంత శాలరీ ఇన్కమ్ ఉంది మీకు, ఇంకేదైనా అదర్ సోర్సెస్ ఉన్నాయా, మీ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అడిగితే ఏమవుతుందంటే సార్, ఒక పర్సన్ అనలైజ్ చేయొచ్చు మనం, ఆయన రిస్క్ అపెటైట్ కానీ, వాళ్ళకి సమయం ఎంత ఉంది కానీ, దాన్ని బట్టి మేము ఏ ప్లాన్స్లో పెట్టాలి అనేది మేము డిసైడ్ చేయగలుగుతాం. ఇది కాకుండా సార్, ఇంకోటి, మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ చేసుకోండి అంటాం, రైట్. సో డైవర్సిఫికేషన్ చేసుకోవడం అంటే విత్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు, లేకపోతే అసెట్ అలొకేషన్, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కొంత, ఎఫ్డీలో కొంత, చిట్టీలో కొంత, లేదా ప్లాట్ కొనడం కొంత, ఫ్లాట్ సో చేసుకోవచ్చు. సో స్టాక్స్ కొనడం చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి థరో నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకి లిక్విడిటీ కావాలి అనుకునేటప్పుడు ఓన్లీ 2 things, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, బ్యాంక్లో ఎఫ్డీ కానీ, లేకపోతే స్టాక్స్ మనకి ఇమీడియట్గా కావాలండి. అదే ప్రాపర్టీ కొనుక్కున్నారనుకో, మీకు ఎప్పుడైనా అవసరం కావాలని అమ్మేసేయాలి అనుకునేటప్పుడు సమయం అనేది పడుతుంది. సో దీంట్లో కూడా అలాగే ఉంటుంది, దాంట్లో కూడా రిటర్న్స్ అలాగే ఉంటుంది మీకు. సో డిసైడ్ చేసుకోండి. ఎఫ్డీలో కూడా లిక్విడిటీ తక్కువ కదా సార్. ఎఫ్డీలో కూడా, అంటే నేను చెప్పే ఆప్షన్స్ చెప్తున్నాను సార్, నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు, ఆప్షన్స్ చెప్తున్నాను. అంటే చేసే విధంగా వాళ్ళు డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకవేళ నన్ను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని నన్ను అడిగితే నేను మ్యూచువల్ ఫండ్సే చెప్తాను. ఎందుకంటే బెస్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, మనకి 20 to 15% రిటర్న్స్ వచ్చేది ఇంకెక్కడ లేదు. డైవర్సిఫికేషన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లోనే చేసుకుంటే బెస్ట్ అంటారు మీరు అన్నట్టు.
డైవర్సిఫికేషన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు ఏంటంటే చూసుకుంటే లార్జ్, మిడ్, స్మాల్, అవును. తర్వాత సెక్టరల్ ఫండ్స్, థిమాటిక్స్, Thematic funds. ఇంటర్నేషనల్ ఫండ్స్, మూమెంటమ్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్ చాలా ఉంటాయి. సో Equity. అదొక్కటే చాలు మహాసముద్రం అది. Yes. దాంట్లోనే డైవర్సిఫై చేసుకోవాలి. కాకపోతే డైవర్సిఫికేషన్ అనేది కొంత చేయాలి. అంటే ఓవర్ డైవర్సిఫికేషన్ చేయకూడదు. మళ్ళీ ఓవర్ చాలా ప్లాన్స్ తీసేసుకుంటారు కొంతమంది. అవును. సో ఓవర్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మన మానిటరింగ్ కొంచెం కంట్రోల్లో ఉండదు. మనం చూసేటప్పుడు ఫండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలా పెరుగుతుంది ఏంటి అనేది డైవర్సిఫికేషన్ అనేది లిమిటెడ్గా చేసుకోవాలి. ఏ ఫండ్స్ బాగా చేస్తుంది ఏంటి అనేది మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి మళ్ళీ Yes. తెలుస్తుంది. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టర్ ఉంటో వాళ్ళు గూగుల్ చేసి అనలైజ్ చేయగలిస్తే చేసుకోవచ్చు వాళ్ళు కూడా. సో ఇది కాకుండా సార్ జనరల్గా ఇందాక చెప్పాను కదా 12 to 15% రిటర్న్స్ వస్తాయి అవును సార్. అలా లాంగర్ రన్. బట్ అదే షార్ట్ టర్మ్లో వస్తాయని చెప్పి ఎవరైనా వచ్చారనుకోండి, 1 yearలో 2 yearలో ఇప్పుడు కొంత కస్టమర్స్ నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ 1 yearకి ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయని. రైట్. సో ఇప్పుడు ఎందుకంటే అది ఎందుకు చేస్తున్నారంటే సార్ జనరల్గా వీళ్ళు 1, 3, 5 years రిటర్న్స్ చూస్తున్నారు 20, 30, 40%లో అంత వస్తుంది అనుకుంటున్నారు. అది పెట్టిన తర్వాత అది నెగిటివ్ రిటర్న్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉన్నది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాలి. జనరల్గా సార్ ఇలాంటి మిస్టేక్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ చేస్తుంటారు. అవును. సో మీరు సొంతగా అనలైజ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేకపోతే, ఎందుకంటే మీరు 2 years చేసిన తర్వాత మీరు రియలైజ్ అయితే ఉపయోగం లేదు. ఆల్రెడీ 2 years లాస్ట్ అయిపోయింది టైం. అవును సార్. అవును. సో టైమ్ ఈజ్ మనీ కాబట్టి మీకు తెలియలేనప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ పోండి సార్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నట్టుగా చాలా మంది సార్ ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ని ఊహించుకొని ఎక్కువ రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు నాకు ఇంత సెట్ ఆఫ్ అమౌంట్ వచ్చేస్తుంది 10 yearsలో లేకపోతే 20 yearsలో అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పేది కూడా మినిమం 12% మాత్రమే తీసుకోండి అని చెప్తుంటారు. మేజర్ మిస్టేక్ అందరూ చేసేది అదే సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ నాలెడ్జ్ లేకుండానే పెడుతూ ఉంటారు. అసలు ఆ ఫండ్ పర్ఫామ్ చేస్తుందా, ఇప్పుడు వరకు ఎంత పర్ఫామ్ చేసింది, ఎలా పర్ఫామ్ చేసింది, ఈ విషయాలు నేను తెలుసుకోకుండా చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్. థ్యాంక్ యూ.